నమస్తే జగనన్న. ఇంత దగ్గరగా మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. మీరు చేకూరుస్తున్న పథకాలన్నీ కూడా చాలా బాగున్నాయి. వృద్ధులకి ఇంటికి వచ్చి ఉదయాన్నే పెన్షన్ పిలిచి ఇవ్వటం కానీ చాలా బాగుంది. అది వరకు రోజుల్లో ఈ సచివాలయ వ్యవస్థ లేనప్పుడు మాకు ఏదైనా ఇబ్బందులు ఉంటే గనక ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కాగితం రాయటానికి గంటలు గంటలు క్యూలో నుంచున్న తర్వాత కూడా మాకు సరైన సమాధానమే వచ్చేది కాదు. కానీ ఈరోజు వాలంటరీ మా ఇంటికి వచ్చి మీకే సమస్యలు ఉన్నాయి, మీకు ఏది వచ్చింది ఏది రావట్లేదని మమ్మల్నే వచ్చి అడిగి రాసుకొని వెళ్తున్నారు. మీకు ఇది వచ్చిందమ్మా, ఇది మీకు వచ్చిందా లేదా అని కూడా అంతా ఎంక్వైరీ జరుగుతుంది. ఈ వ్యవస్థ అనేది మాకు చాలా బాగుంది. సచివాలయ వ్యవస్థ. పేరు చెప్పి మాట్లాడండి. విజయలక్ష్మి, మంగళగిరి అండి. ఈ ఆరోగ్యం అనేది ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షలు ఇవ్వటం వల్ల చాలా మంది కూడా చూపించుకోగలుగుతున్నారు. ఆరోగ్యపరంగా కూడా చాలా మేలు కలుగుతుంది. ఇవన్నీ పథకాలు. ఇంకొకటి, మన జగనన్న చెప్పింది చెప్పినట్టుగా చేసిన ఏకైక సీఎం. అన్ని పథకాలు ఆయన చెప్పిన నవరత్నాల్ని కూడా ఖచ్చితంగా అమలుపరిచిన సీఎం. కాబట్టి మళ్ళీ జగనన్నే రావాలి. జగన్మోహన్ రెడ్డి గారికి జై జగనన్న. మా పిల్లలకి అమ్మఒడి వస్తుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీలో మాకు ఈ పథకం రాలేదు, ఏ పథకం రాలేదు అన్న వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. రాలేదు అని చెప్పారు అంటే వాళ్ళు కావాలని చెప్పడమే అవుతుంది. అది అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా పథకాలు అనేవి వచ్చినాయి. ఇంకోటి, జగనన్న కుల మతాలను చూసి లేకపోతే ఆ పార్టీ వాళ్ళ ఈ పార్టీ వాళ్ళ అని చూసి వేయటం అనేది చేయటం లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా వేశారు. ఇది చాలా గొప్ప విషయం. కాబట్టి మళ్ళీ జగనన్న రావాలి. మన అందరం కూడా లావణ్య గారికి ఓటేసి లావణ్య గారిని గెలిపించాలి మన మంగళగిరిలో. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు హేమలత. నేను మంగళగిరి నుంచి వచ్చాను. నాకు 2 ఆడపిల్లలు. జగనన్న పిల్లలకి విద్యా దీవెన వస్తుంది, అమ్మఒడి వస్తుంది, నాకు ఒంటరి మహిళలకు పెన్షన్ వస్తుంది, డ్వాక్రా రుణమాఫీ కూడా అయ్యింది. అలాగే నాకు ఇంటి స్థలం కూడా వాలంటీర్లు ఇంటికి వచ్చి పిలిచి జగనన్న ఇలా ఒంటరి మహిళలకనే కాకుండా పేదవాళ్ళకి ఇంటి స్థలం అనేది ఇప్పించారు. కానీ ఆ ఇల్లు స్థలాలు వచ్చేసి కోర్టులో వేసి మా బోటి వాళ్ళకి అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇలా చేయటం అయితే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. స్థలాలు జగనన్న మళ్ళీ మీరే రావాలి, మాకు అలాగే స్థలాలు ఇప్పించి మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరుకుంటున్నాను. జగనన్న మళ్ళీ మీరే సీఎం అవ్వాలి, మీరే మా నమ్మకం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. మొత్తం 54,000 మందికి ఇంటి స్థలాలు ఎవరికైతే ఇవ్వడం జరిగిందో, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అడ్డుకోవడం జరిగిందో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఏదైనా కానీ సూర్యోదయాన్ని ఎవరు కూడా ఆపలేరు. పేదల జీవితాలు వీళ్ళందరికీ కూడా అక్కడ ఇచ్చే కార్యక్రమం చేస్తారు.